హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? ఈరోజైతే ఉదయం పొద్దున్నే 4:45 అయిందండి టైము. ఇప్పుడు లేచాను నేను పొద్దున్నే. ఎందుకు లేచాను ఏంటంటే రోజు ఇదే నా పనండి. మా బాబు పొద్దున్నే 6:15 కల్లా వెళ్ళిపోతాడు. అందుకని ఇంత పెందలాడే లేస్తానన్నమాట. లేవంగానే ముందైతే దేవుడికి దండం పెట్టుకుంటాను అలాగా. పెట్టుకున్న తర్వాత ఇదిగోండి వంట అయితే స్టార్ట్ చేసేసాను. రైస్ కడిగి పెట్టాను. అన్నం అయితే అవుతూ ఉంది. ఓ పక్కన కూర కూడా రెడీ చేసేస్తున్నానండి. ఈరోజైతే నేను వంకాయ పులుసు వేస్తున్నానండి. వంకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. కూర అయితే మాత్రం మనం అన్నంలో కలుపుకొని తింటుంటే కమ్మగా ఉంటుందండి. లేత వంకాయలు ఈజీగా సింపుల్గా అలా వేసానో లేదో ఇలా మగ్గిపోయినాయండి. 3 వంతులు మగ్గిపోయిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి కూరలో. మా ఇంట్లో పులుసు కూరలు అంటే బాగా ఇష్టంగా తింటారండి. పులుసులైనా అంటే ఫ్రైలు తక్కువ చేస్తాను నేను. ఇగుర్లు కానీ ఫ్రైలు కానీ కొంచెం పప్పు, చారు, రసము, పులుసు ఇలాంటివి అయితే ఇష్టపడతారనమాట. ఒకసారి అన్నం అయితే ఇలాగ అంతా కలదిప్పుకున్న తర్వాత దగ్గరకు అయిన తర్వాత మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ప్రతి ఇంట్లో కూడా అమ్మలకి ఇదే పని కదండి. లేవంగానే ముందు ఇంట్లో బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరుంటారు ఏంటి వాళ్ళకి ఏ టైంకి ఎలా చేసి పెట్టాలి అని గబగబా కంగారు పడిపోతూ ఉంటాము. నేను కూడా అలాగే ఉంటాను. వంకాయలు అయితే మగ్గిపోయాయి. దీనిలోకి కొంచెం కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొద్దిగా ఒక స్పూన్ కారం అయితే వేసానండి. మేము ఉప్పు కారాలు కొంచెం తక్కువగానే తింటాము. అందుకని మాకు టేస్ట్కి తగ్గట్లుగా కొద్ది కారాన్ని వేసాను. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఎవరికైనా రెస్ట్ ఉంటుందేమో కానీ ఇంట్లో ఆడవాళ్ళకైతే రెస్ట్ ఉండదు కదండి. ఎందుకంటే డైలీ మన పని ఇదే కదా. లేవాలి, ఇంట్లో పనులు చక్కబెట్టుకోవాలి. పిల్లలకి, భర్తకి, అత్తమామలకి అంతా కూడా చూసుకోవాలన్నమాట. మనం ఒక్కరోజు ఇంట్లో లేకపోయినా కూడా కుదరదు. ఎక్కడికన్నా బయటికి వెళ్ళామనుకోండి, అరే ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం తిన్నారో, ఏంటో అసలు ఇల్లు ఎలా ఉందో అని చెప్పేసి మనం కూడా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. నేను కూడా అంతేనండి. తక్కువ బయటికి వెళ్తాలు అట్లాగా కూడా. ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఎప్పుడన్నా ఒక 2 రోజులు, 3 రోజులు ఇంక అంతకన్నా ఎక్కువైతే ఉండను. అది కూడా సంవత్సరంలో ఒక్కసారి లేదంటే 2 సంవత్సరాల్లో ఒక్కసారి అంత మాత్రమే. ఎందుకంటే ఎప్పుడు కూడా నా ఇంట్లో వాళ్ళు, నా పిల్లలు, నా భర్త ఇలాగే ఉంటుందన్నమాట నా ఆలోచన అంతా కూడా. ఒక్కరోజు ఒక్క పూట లేకపోతే గడవదండి నేను నా ఇంట్లో. ఎందుకంటే ఈ ఇంటికి నేనే మహారాణిని కాబట్టి. మీరు కూడా ఇలాగే చేస్తారండి? స్టవ్ మీద వంట చేసేటప్పుడు ఏమైనా తుంపర్లు పడతాయేమో, స్టవ్ అంతా గలీజ్ అవుతుందని నేనైతే పొద్దుదాకా తుడుస్తూనే ఉంటానండి. మీకు కూడా ఈ అలవాటు ఉందా? ఈ అలవాటైతే నేను బ్యాడ్ హ్యాబిట్ అని అనుకోను. నీట్‌గా ఉండటానికే కదా మనం తుడుచుకునేది. నీట్‌గా ఉండాలి ఏదైనా కూడా. వంట చేసేటప్పుడు కూడా ఇలాగా నేను అప్పుడప్పుడు స్టవ్‌ని క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. డైలీ కడిగేస్తాను. గిన్నెలు కడిగినప్పుడు స్టవ్ కూడా నీట్‌గా కడిగేసి తుడిచేస్తాను. అయినా సరే మళ్ళీ వంట చేసేటప్పుడు వంటగది అంతా కూడా ఇలా శుభ్రం చేస్తూ ఉంటాను క్లాత్ పెట్టి. ఈ గరిటెలు అవి ఉంటాయి కదండీ! తిప్పేటప్పుడు అన్నం తిప్పిన గరిటె గానీ, కూర తిప్పిన గరిటె గానీ అవైతే మాత్రం ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్‌లో పెడతాననమాట. ఎక్కడ పడితే అక్కడ స్టవ్ మీద పెట్టేస్తే స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది. కొంతమంది వంట చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే గందరగోళం సృష్టించేస్తారండి. అందరినీ అంటలేదు నేను. కొంతమందైతే అలా చేస్తూ ఉంటారనమాట. అలా కాకుండా ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో గరిటెలు పెట్టుకున్నారనుకోండి, నీట్‌గా ఉంటుంది గదా. స్టవ్ కూడా చూడటానికి క్లీన్‌గా ఉంటుంది. ఓ పక్కయితే అన్నం కూరలు అయిపోతున్నాయి కాబట్టి, నేను టీ పెట్టడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని ముందు డికాషన్ అయితే పెట్టేయాలి కదండీ. మా బాబుకి, నాకే. నేనైతే టీ ఎక్కువ తాగను. కొంచెం తాగుతాను వాడితో పాటు. ఎందుకంటే మార్నింగ్ టైం కాబట్టి కొంచెం తాగాలనిపిస్తుంది. వాడికి ఒక కప్ అయిన తర్వాత నాకు ఒక హాఫ్ కప్ అయ్యేటట్టుగా పెట్టుకుంటానండి టీ అయితే మాత్రం. కూర చూసారుగా కుతకుతలాడుతూ చక్కగా ఉడికిపోతుంది కళాబిళమని. ఈ పులుసంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. చూసారుగా ప్లేట్ అయితే ఇలా బోర్లా వేసి పెడతానండి. ఆ ప్లేట్లో ఈ ప్లేటు. ఎందుకంటే నాకు నచ్చదండి.
ఇంకా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మళ్ళీ ఆ వాటర్ అంతా పులుసులో ఈ నీళ్ళన్నీ గారిపోతాయి కదా. అందుకని ఆ ప్లేట్ మీద ఈ ప్లేట్లు బోర్లు వేసానమాట. పెరుగు ప్లేట్లు కానీ, కూరల మీద పెట్టిన ప్లేట్లు కానీ, మనం అన్నం పెట్టుకునేటప్పుడు అలా బోర్లా వేసి పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది కదండి. నాకేందో కొన్ని అలాంటి అలవాట్లు ఉన్నాయన్నమాట. రాత్రే మొత్తం కడిగేసానండి గిన్నెలు నిన్న సాయంత్రము. మళ్ళా కొన్ని అయితే ఉన్నాయి. మనం పనోళ్ళని పెట్టుకుంటే ఇలా ఉండవు కదా. పాల గిన్నె అండి ఇది. నేను రోజు పాలు కాచుకునే గిన్నెలు అనమాట. టీ పెట్టుకునే గిన్నెలు కానీ, పాలు కాచుకుని టీ పెడతానండి ఈ గిన్నెలో. చూసారుగా ఎలా ఉందో, తళతళ మెరిసిపోతూ ఉంది. అంటే మనం పని చేసుకున్నాం అనుకోండి, మన చేతులతో మనం నీట్గా చేసుకున్నాం అనుకో, ఇంట్లో వస్తువులు కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంటాయి. అదే పనోళ్ళని పెట్టుకుంటే అంత శుభ్రం ఉండదు కదండి. ఇదిగోండి మళ్ళీ సింక్లో అయితే కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. మా వాడు చూశారుగా, శనివారము తలంటు చేశాడు. ఆ దువ్వెను కూడా తీసుకొచ్చి దీంట్లో పడేసేసాడనమాట. అట్లా ఉంటుందన్నమాట మా అబ్బాయి పనులు. శుక్రవారం శుక్రవారం శనివారం దువ్వెనలు క్లీనింగ్లు అన్నీ ఉంటాయండి ఇంకా. ఇదిగోండి కనీసం వాటర్ పోసుకోమన్నా పోసుకోడు. వాటర్ బాటిల్లో నీళ్లు పోసి నింపాను. ఎప్పుడన్నా ఒకసారి సాయి నీళ్లు పోసుకోమ్మా బాటిల్లో అంటే వాటర్ పోసుకుంటాడనమాట. కనీసం వాటర్ అన్నా నింపుకోవాలి కదండి. వెళ్ళేటప్పుడు మమ్మీ ఇంత హడావిడిగా ఉంటుంది, పని చేస్తుంది, నా కోసమే కదా అనే అలవాటు లేనే లేదు. చెబితే చేస్తాడు, లేకపోతే లేదండి. సరేలే అన్నట్టుగా నేను కూడా పని అమ్మటి పని చేసేస్తూనే ఉంటాను. పక్కన కూర అయితే అయిపోయింది. వాడికి బాక్స్ సర్దేసేస్తున్నాను. ఎందుకంటే 6:15 కల్లా వెళ్ళిపోవాలి కాబట్టి నాకు ఇంత హడావిడి అనమాట. స్త్రీలకి ఎంత ఓపిక ఉంటే ఇల్లుని చక్కదిద్దుకుంటారండి. ఇది ఏంటంటే మనము ఏది ఆశించం. ఇంట్లో నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు అనుకుంటాం కాబట్టి ఇంత చక్కగా చేసి పెట్టుకుంటాం అనమాట. ప్రతి ఒక్కళ్ళకి ఒక రకమైన ఫీలింగ్ అనిపిస్తుంది కదా. ఈ ఇంటికి నేనే మహారాణిని అన్నట్టుగా ఫీల్ అయిపోతాము. నేను కూడా అంతేనండి. ఇది నా ఇల్లు కాబట్టి నా ఇంటిని నేను చక్కబెట్టుకోవాలి. టీ అయితే డికాషన్ మరిగిపోయాయి. దాంట్లో కొంచెం పాలు యాడ్ చేశానండి నేను. ఆలోపు బాక్స్ కూడా ప్రిపేర్ అయిపోతూ ఉంది. బాక్స్ పెట్టేస్తూ ఉన్నాను ఒక పక్క నుంచి. మా బాబు ఏమీ లేదు, బ్రష్ చేసుకొని బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసేసి రెడీ అయ్యి వచ్చి అలా కూర్చుంటాడనమాట. ఇక ఆలోపు నేను అంతా కూడా వాడికి సర్దేస్తూ ఉంటాను. ఇంకా ఏంటండి కబుర్లు. నేనైతే ఈరోజు ఈ వీడియో తీద్దామనిపించింది. అందుకని మార్నింగ్ టైంలో వీడియో తీయటం జరిగిందనమాట. అసలు నా పని ఎలా ఉంటుంది ఏంటి రోజు అన్నట్లుగా తీసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. విసుగు లేకుండా చూడండి. చూసినప్పుడు ఒక లైక్ అయితే మాత్రం చేయండి. హైప్ అని వస్తుందంటండి ఇప్పుడు ప్రతి ఒక్క వీడియోకి కూడా. మీరు హైప్ వచ్చినప్పుడు హైప్ చేయండి, పాయింట్స్ పెరుగుతాయి అని చెప్తున్నారు. నాదైతే ఇంకో ఛానల్ కూడా ఉందండి, సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్. ఒకటేమన్నా చందు సౌజన్య అని, రెండు నా పేరు మీదే ఉంటాయి. ఒకటేమన్నా మా హస్బెండ్ సెల్లోనండి. ఇది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశానన్నమాట. అంతకుముందుదైతే మానిటైజేషన్ కూడా అయిపోయింది ఆ ఛానల్. చిన్న బాక్స్లో కొంచెం నెయ్యి అయితే వేసానండి. ఫస్ట్ నెయ్యి వేసి దానిపైన గోంగూర పచ్చడిని పెట్టానన్నమాట. ముందైతే 4 ముద్దలతో పచ్చడితో తింటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. తర్వాత అయితే మాత్రం కూర కలుపుకొని తర్వాత పెరుగేసుకొని తింటే కడుపు నిండా అన్నం తిన్నట్టు ఉంటుందండి మధ్యాహ్నం టైంలో. మనం ఇంట్లో ఎలా తింటామో బయటికి వెళ్ళే వాళ్ళకి కూడా అలాగే పెట్టి పంపితే తృప్తిగా తింటారు కదా. ఈ అమ్మని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడనమాట. గుర్తు చేసుకుంటారు కదండి చేసి పెట్టినప్పుడు. నేనైతే ఈ మధ్య అయితే మా వారైతే షుగర్ వాడనీయట్లేదండి ఇంట్లో. షుగర్ వాడకూడదు, మంచిది కాదు అనేసి బెల్లం అయితే యూజ్ చేయమని చెప్పారు. అందుకని బెల్లాన్ని అయితే ఇలా తరిగేసి బాటిల్లో పెట్టుకుంటున్నాను. టీలో కూడా మేము బెల్లమే వాడుతున్నానండి. అసలు షుగర్ తేటం లేదు ఇంట్లోకి. షుగరు తినకూడదు ఎక్కువ అనేసి మానేసామన్నమాట. అందుకని టీ బాగా మరిగిన తర్వాత లాస్ట్లో దింపబోయేటప్పుడు
నేను బెల్లాన్ని యాడ్ చేస్తాను. ముందేస్తే ఏంటంటే ఇరిగిపోయినట్టు అవుతాయేమో పాలు అన్నట్టుగా భయం అనమాట. అందుకని ఒక్కసారి 2 సార్లు అలాగా మాయి మీగడ పాలుంటాయండి, కొంచెం మీగడతో ఉంటాయి. అందుకని ఆ మీగడంతా కూడా టీలో కలుస్తుంది అన్నట్టుగా 2 సార్లు అలాగ ఊరికే తిరగ్గొట్టినట్టుగా చేస్తాను. మళ్ళీ ఆరిపోతాయేమో అని అనుకోమాకండి, వేడిగానే ఉంటాయి. టీ వడగట్టేసిన తర్వాత మా వాడికి ఒక కప్పు టీ ఇచ్చేసేస్తాను. మార్నింగ్ టైంలో పని హడావిడి అనుకుంటారు గానీ, త్వరగా అయిపోతాయండి. వంట పని అయిపోతుంది, టిఫిన్ పని అయిపోతుంది. వెంటనే బట్టలు మిషన్‌లో ఏసేసుకొని, ఆ గిన్నెలు తోమేసి, ఇల్లు వాకిలి ఊడ్చుకొని, తడిబట్ట పెట్టేసుకుంటే, వెంటనే పనంతా కూడా కంప్లీట్ అయిపోతుంది గదా! ఒక చిన్న బాక్స్‌లో కొంచెం పెరుగేస్తున్నాను. ఈ పెరుగు బాక్స్ కూడానండి మూత ఎక్కడ ఊడిపోతుందో అని నేనైతే ఒక కవర్‌లో పెట్టేసి గట్టిగా ముడేసి పెడతానండి బాక్స్‌లో. అంటే బ్యాగ్‌లో పెట్టేటప్పుడు. గబాల్న అటు ఇటు హ్మ్. పడిపోయిందనుకోండి బాక్సు, మళ్ళీ అంతా మూత ఊడిపోతే కష్టం గదా! అలా అనిపిస్తుంది నాకైతే. అందుకని ఒక కవర్‌లో పెట్టి పెడతాను. మీరు గూడా ఇలాగే చేస్తారా అండి? రెడీ అయితే అయిపోయింది బాక్సు. ఈలోపైతే నేనంతా సర్దేశానండి. మా వాడైతే షూస్ ఏసుకొని రెడీ అవుతున్నాడు. వాడికి ఇంగా నేను ఆ బ్యాగ్‌ని ఇచ్చేస్తే అన్నీ సర్దేసి చకా ఎళ్ళిపోతున్నాడు. లోపలికొచ్చిన తర్వాత నేను వాడు పడుకున్న బెడ్ చూస్తే ఉందండి. చూడండి మీరు గూడా ఎలా ఉందో. బాయ్ చెప్పేసాను. వాడు అప్పుడప్పుడు సర్దుకుంటాడు గానీ, ఒక్కొక్కసారి ఇలా వదిలేసేస్తాడండి. ఇదిగోండి రాత్రి నిన్న పిండిన బట్టలు చల్లగా ఉందనేసి నేను మడతలు పెట్టలేదు. ఇప్పుడు అవన్నీ గూడా మడత పెట్టుకోవాలి. వీడి బెడ్ అయితే ఇలా ఉంది. ఊరికే రగ్గయితే మడత పెట్టి పక్కకు పెట్టాడు. తర్వాతయితే నీట్‌గా నేను సర్దేసుకున్నాను. నాకైతే నచ్చదండి. వీడియో నచ్చితే లైక్